ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం. వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పటిదాకా మనం 50 నామాలు వాటి అర్థాలు చెప్పుకున్నాం లలితా సహస్రంలో. ఇప్పుడు 51వ నామం సర్వాభరణ భూషిత. సర్వాభరణ భూషితాయే నమో నమః. సర్వ అంటే సమస్తమైన, ఆభరణ అంటే ఆభరణములను, భూషిత అలంకరించుకునినది, సమస్తమైన ఆభరణములు ధరించిన శ్రీమాతకు నమస్కారం. శిరస్సు నుండి పాదం వరకు ధరించు ఆభరణాలు 44. అవి కల్పసూత్రంలో చెప్పారు. స్త్రీలు తప్పనిసరిగా బంగారు ఆభరణాలు ధరించాలి. స్త్రీలు ఆభరణాలు ధరించుట సౌందర్యానికే కాదు, ఆరోగ్యానికి కూడా, సౌభాగ్య లక్షణాలకు కూడా అవి ముఖ్యం. అవి 4 విధాలు. అవేద్యము అంటే రంధ్రము వేసి పెట్టుకునేవి, అవి చెవులకు సంబంధించినవి, కుండలాలు అన్నమాట. బంధనీయము ముడివేసి పెట్టుకునేవి అంటే మొలనూలు. ప్రక్షేప్యము, ప్రక్షేప్యము అంటే తొడుక్కునేవి, కాలి అందెలు అలాంటివి. ఆరోప్యము మీద వేసుకునేవి, బంగారు సూత్రాలు అంటే గొలుసులు, అవన్నీ అన్నమాట. దీని అర్థం సాంకేతిక పదకోశం నుంచి తీసుకుందామని చెప్తున్నారు. శ్రీదేవి ఆభరణాలు మంత్రమయాలు. దేవీ భాగవతం 12వ స్కందంలో శ్రీదేవి ఆభరణాలు వర్ణితాలు. సప్తకోటి మహామంత్రాలు శ్రీమాతకు ఆభరణాలు. ఇప్పుడు సారాంశం చెప్పుకుందాం. 1 నుంచి 51వ నామం వరకు ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నామో అవన్నీ కూడా ఒకసారి ఇక్కడ సారాంశం రూపంలో ఇచ్చారు. శ్రీ లలితాదేవి దేవతల కార్యం నెరవేర్చుటకై చిదగ్నికుండము నుండి కోటి సూర్య ప్రభలతో 4 భుజాలు కలిగి అవతరించింది. 4 భుజాలందు 4 ఆయుధాలు ధరించింది. పాశము, అంకుశము, కోదండము, శరములు. శ్రీమాత ఎర్రని కాంతులతో బ్రహ్మాండమంతా నిండి ఉంది. శ్రీమాత ధరించిన కిరీటం పద్మరాగ మణులతో దగద్దగాయమానంగా ప్రకాశిస్తోంది. అష్టమి నాటి చంద్రుని వంటి పాలభాగంపై కస్తూరి బొట్టును ధరించి ఉంది. శ్రీమాత అందమైన వదనము మన్మధుని గృహమో అన్నట్లుంది. ఆ గృహానికి కట్టిన మంగళ తోరణాలలాగా శ్రీమాత కనుబొమలు చక్కగా అమరి ఉన్నాయి. సంపెంగ వంటి ముక్కు, మీనముల వంటి నయనాలతో మాతవదనం శోభాయమానంగా ఉంది. శ్రీమాత ధరించిన నాసాభరణము శుక్ర అంగారక గ్రహకాంతుల కంటే అతిశయంగా శోభిలుతోంది. శ్రీమాత కర్ణములపై కదంబ పుష్పములు ధరించి మనోహరంగా ఉంది. శ్రీమాత కపోలాలు మృదువై పద్మరాగమణుల కంటే మించిన కాంతులతో అద్దము వలె మిక్కిలిగా శోభిలుతున్నాయి. శ్రీమాత ఎర్రని పెదవులు పగడములు దొండపండుల కాంతి కంటే మిక్కిలి కాంతితోనున్నాయి. శ్రీమాత పలువరుస జ్ఞాన విద్యకు అంకురముల వలె తెల్లగానున్నాయి. శ్రీమాత వేసుకున్న తాంబూల వాసన దిగంతాలు వ్యాపించింది. సంభాషణలు కచ్చపీనాదం కంటే మిక్కిలి స్తోత్రపేయంగా ఉన్నాయి. శ్రీమాత చిరునవ్వు అను తెల్లని కాంతి ప్రవాహంలో శివుని మనస్సు మునకలు వేయిచు ఆనందంగా ఉంది. శ్రీమాత అందమైన వదనమునకు అందమైన చుబుకము నిరుపమానము. శ్రీమాత కంఠము మంగళసూత్రముచే మరియు భుజములు అంగద కేయూరములచే శోభిల్లుతున్నాయి. కంఠానికి ధరించిన చింతాక్క ఆభరణము ముత్యాల వరుసలో ప్రకాశిస్తోంది. శ్రీమాత తన స్తనద్వయమును కామేశ్వరునికిచ్చి ప్రేమ అను రత్నమును కామేశ్వరుని నుండి గైకొన్నది. నాభి నుండి వచ్చిన నుగారు అనే తీగకు ఫలములుగా 2 స్తనములు వెలసినవి. సన్నని నుగారు అనేది తీగకు సన్నని నడుము ఆధారమై అందంగా గోచరిస్తోంది. స్తనభారమునకు సన్నని నడుము వంగిపోకుండా బంగారు వడ్డాణం ధరించిందా అన్నట్టు ఉదరముపై 3 ముడతలు ఏర్పడ్డాయి. కౌసుంభ వస్త్రమును ధరించి అందమైన నడుముతో ప్రకాశించినది. నడుమునకు చిరుగంటలు గల అందమైన కటిసూత్రాన్ని ధరించింది. శ్రీమాత సౌందర్యం కామేశ్వరునికి మాత్రమే తెలియను. మోకాళ్ళు మాణిక్య మకుటాన్ని పోలి ఉన్నాయి. పిక్కలు తూణీరముల వలె ఉన్నాయి. చక్కని చీలమండల తాబేటి చిప్పల వంటి ముంగాళ్ళు కలిగి అందంగా ఉంది. శ్రీమాత పాద నఖకాంతులు భక్తుల తమోగుణాన్ని హరించి వేయుచున్నవా అన్నట్లు తెల్లని చంద్రకాంతులతో శోభిలుతున్నాయి. శ్రీమాత పాదద్వయం పద్మముల కాంతిని తిరస్కరిస్తోంది. పాదములకు శబ్దించుచున్న మణిమంజిరలను ధరించింది. హంసనడక వంటి నడకగలది. మహాసౌందర్యానికి నిధి.
చక్కని శుభలక్షణములు కల అవయవములు కలది. సర్వాభరణాలు ధరించింది. ఈ విధంగా శ్రీ లలితాదేవి రూపాన్ని వసిన్యాది దేవతలు దర్శించి కీర్తించారు. వసిన్యాది దేవతలు ఈ నామములను హయగ్రీవునకు చెప్పగా హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఉపదేశించాడు. వీటిని బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి శ్లోక రూపంలో మనకు అందించిన మహనీయుడు. ఇప్పుడు రెండవ భాగం 52 నుంచి 63వ నామం వరకు. ఇప్పుడు 52వ నామం చూద్దాం. శివకామేశ్వరాంకస్థ. శివకామేశ్వరాంకస్థాయే నమో నమః. శివ అంటే జ్ఞాన స్వరూపుడు, మంగళకరుడు. కామ కోరికలను ఇచ్చువాడు, జ్ఞానస్వరూపుడు. ఈశ్వర అంటే ఐశ్వర్యం కలవాడు, ప్రభుత కలవాడు. అంగ తొడపై, స్థా ఉన్నది. మంగళకరుడు జ్ఞానస్వరూపుడు అయిన ఈశ్వరుని ఎడమ తొడపై ఆసీనురాలైన శ్రీమాతకు నమస్కారం. శివ, కామ, ఈశ్వర శబ్దాలు జ్ఞానం అనే అర్థాన్ని ఇస్తాయి. కనుక జ్ఞానస్వరూపుడైన శివుని అంకమును ఆధారంగా చేసుకుని శ్రీమాత సుఖాసీనురాలై జ్ఞాన జ్ఞేయ జ్ఞాతగా ప్రకాశిస్తోంది. 53వ నామం శివ. శివాయే నమో నమః. శివ అంటే సదాశివుని ఇల్లాలు. శ్రీ సదాశివుని ఇల్లాలకు శ్రీ లలితామాతకు నమస్కారం. ప్రకృతి స్వరూపిణి. ఆవిడ ప్రకృతి శక్తి స్వరూపిణి. పురుషుడు శివస్వరూపం. రెంటి కలయికే శివ లేక శివ. సాకారంలో పుంలింగంలో శివ, స్త్రీలింగంలో శివ, ఇద్దరికీ అభేదం. ఈ నామాన్ని శివకేశవ అభేద రూపంగా కూడా మనం చూడొచ్చు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని స్కందోపనిషత్తులో అన్నారు. విష్ణు స్వరూపుడైన శివుడికి, శివస్వరూపుడైన విష్ణువునకు నమస్కారం. శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు, ఇద్దరికీ అభేదం. ఇహ శివునికి శక్తి, శక్తికి శివుడు పరస్పర ఆధారాలు. సౌందర్యలహరిలో కూడా ఆదిశంకరులు శివశక్తుల ఐక్యరూపాన్ని వర్ణించారు. శివుడు శక్తితో ఉన్నప్పుడే ఈ చరాచర జగత్తును సృష్టించగలడు, లేకపోతే ఏమాత్రం స్పందించడు. హరిహర దేవతాగణములు తమ తమ కార్యములను నిర్వహించలేరు. కనుక సాకార రూపంలో శివశక్తేక రూపంలో ఉన్న పరమశివుడే శివ. శివ శివ ఈ రెండు అభేదాలు. అయితే సౌందర్యలహరిలో ఆదిశంకర్లు ఇలా అన్నారు. మొదటి శ్లోకంలోనే శివానంద లహరిలో, క్షమించాలి, శివానంద లహరిలో మొదటి శ్లోకంలో ఇలా అన్నారు. శివ శివాలు ఇద్దరు కూడా సకల కళాస్వరూపులు. శిరస్సుపై చంద్రరేఖను అలంకరించుకున్నవారు, తపస్సుచే ఒకరినొకరు పొందినవారు. అంటే పార్వతి శివుడి కోసము, శివుడు పార్వతి కోసం తపస్సు చేశారు. భక్తుల కోరికలను తీర్చేవారు, భక్తులకు వరాలు ప్రసాదించేవారు, ముల్లోకాలకు శుభము ప్రసాదించేవారు, ధ్యానములో హృదయమున సాక్షాత్కరించువారు, పరమానందముతో కూడిన స్వరూప సాక్షాత్కారము కలవారు అయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అన్నారు. ఇంకా పరమాత్మను వేదముల వలనే తెలుసుకొని వెళ్ళను, అంటే శివ. ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో ఇది కూడా ఇచ్చారు. ఇంకా శివ శబ్దానికి మంగళము, శుభము, శాంతము, శమము, ముక్తి అనే అర్థాలున్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరాలు దాటి తురీయ స్థితిలో ఉండేది శివ. శివ అనగా జీవుడు. జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఆ జీవుడు కేవలం శివస్వరూపుడే అవుతాడు. పొట్టుతో కప్పబడితే వడ్లగింజ, పొట్టు తీసేస్తే బియ్యం. ఇలా స్కందోపనిషత్తులు కూడా అన్నారని చెప్తున్నారు. సహస్రారంలో బిందు రూపంలో ఉన్న పరమాత్మకు శివ, ఆనంద స్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, కామేశ్వరి మొదలైన నామాలున్నాయి. శివం మంగళం అస్య అస్థీతి శివ శుభము కలది. శివస్య పత్నీతివా శివ అంటే శివుని భార్య అమరము. సుందర రూపిణి శివస్వరూపము అగు శ్రీ లలితామాతలో శ్రీకృష్ణ పరమాత్మను శ్రీ లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో కూడా దర్శించాడని చెప్తున్నారు. ఇహ 54వ నామం స్వాధీన వల్లభ. స్వాధీన వల్లభాయే నమో నమః. స్వ అంటే తనకు, అధీన అంటే వశమైన, వల్లభ భర్త కలది. తనకు వశమైన భర్త గల శ్రీమాతకు నమస్కారం. భర్త వశమవడం అంటే పతివ్రత లక్షణం. ఈ నామం పఠించిన స్త్రీకి
భర్త స్వాధీనమవుతాడు అని చెప్తున్నారు. సాధుగుణ యోగాత్ సాధ్వి, మంచి గుణములు కలది అవుతుంది. ఇచ్చట సుకన్య చవనుల వృత్తాంతం కూడా మనం స్మరించుకోవచ్చు. సుకన్య శ్రీమాతను ప్రార్థించి చవనుణ్ణి పొందింది. శచీదేవి శ్రీమాతను ప్రార్థించి ఇంద్రుణ్ణి పొందింది. పార్వతి తపస్సు చేసి శివుణ్ణి పొందింది. ఈ నామం పాతివ్రత లక్షణాన్ని సూచిస్తుంది. 55వ నామం సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు శృంగ మధ్యస్థాయే నమో నమః. సుమేరు అంటే దేవతలు నివసించే మేరు పర్వతం యొక్క, శృంగ శిఖరముల యొక్క, మధ్య అంటే మధ్య భాగమున, స్థా అంటే ఉన్నది. మేరు పర్వత శిఖరముల మధ్య భాగమున గల ఎత్తైన శిఖరంపై ఉన్న శ్రీమాతకు నమస్కారం. మేరువు నుండి త్రిపుర సుందరి మంత్రాలు, ఈ జగత్తు ఇవన్నీ పుట్టాయి. 52వ నామంలో శ్రీమాత నివాసం శివుని అంకమని వసిన్యాది వాగ్దేవతలు వివరించారు. ఈ నామంలో మాత నివాస స్థానంలోని స్థానాన్ని వివరిస్తున్నారు. శ్రీమాత నివసించే ఇతర ఆధారాలను కూడా ఈ నామం నుండే మనం తెలుసుకోవచ్చు. మేరు పర్వతంపై తూర్పున ఒక శిఖరం, నైరుతిన ఒక శిఖరం, వాయువ్యంలో ఒక శిఖరం గల మధ్య భాగంలో 400 యోజనాల పొడవు గల ఎత్తైన శిఖరంపై శ్రీమాత నివాసం. ఈ 3 శిఖరాలు త్రికోణాకారాన్ని తలపిస్తాయి. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆధారం. వీటి మధ్యయందున్న సుమనోహరమైన ఎత్తైన శిఖరంపై శ్రీ లలితాదేవి ఆసీనురాలై ఉంది. పిండాండమున గల సుమేరువును బ్రహ్మాండం అంటారు. బ్రహ్మదండం అంటే వెన్నెముక యొక్క శిఖరము శిరస్సు. శిరస్సులోని సహస్రార చక్రంలోని త్రికోణాకారంలో సుమేరు పర్వత మధ్య గల శిఖరంలో శ్రీమాత బిందు రూపంలో ఉంది. సుమేరు పర్వతం ఈ భౌతిక దృష్టికి అగోచరం, జ్ఞాన దృష్టికి మాత్రమే గోచరం. సుమేరును శ్రీచక్రం అంటారు. మేరు అంటే రాక్షసులను హింసించింది, అనగా అజ్ఞానము నశించి జ్ఞానప్రకాశమయమైన స్థానము కనుకనే సుమేరు. 996వ నామంలో శ్రీచక్రాన్ని గురించి కూడా ఉంది. శ్రీచక్రంలోని 8వ ఆవరణలోని త్రికోణం ఈ నామంలో వర్ణితం. ఇప్పుడు 56వ నామం శ్రీమన్నగర నాయిక. శ్రీమన్నగర నాయికాయే నమో నమః. శ్రీమత్ అంటే శోభాయుక్తమైన, నగర అంటే విద్యానగరమునకు, నాయిక అంటే నాయకురాలైంది. ప్రకాశవంతమైన విద్యానగరమునకు నాయిక అయిన లలితాదేవికి నమస్కారం. విద్యానగరం అంటే జ్ఞానం అనే నగరం మేరుపర్వత శిఖరంలో మధ్యగల శిఖరంపై ఉంది. ఈ నగరం అమృతసాగరంలోని రత్నదీపమందు 24 తత్వాత్మికములైన ప్రాకారముల మధ్యలో ఉంది. ఇవి పంచతన్మాత్రలు, పంచప్రాణములు, జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయము, మొత్తం 24. వీటికి అతీతుడు పరమాత్మ, వీటితో ఉన్నవాడు జీవాత్మ. మేరు పర్వతంపై ఉన్న 3 శిఖరాలు, 3 పురములు, వాటి మధ్యలో ఉన్న శిఖరంపై గల నగరమే విద్యానగరం. ఇది పవిత్రమైన జ్ఞానమనడి నగరం. తర్వాత నామంలో విపులంగా ఉంది. సుందరకాండలో కూడా హనుమంతుడు సముద్రాన్ని దాటి లంబగిరి పర్వతంపై దిగాడు. లంబపర్వతంపై 3 విచిత్రకూటాలు ఆయన దర్శించాడు. త్రికూటాలు అన్నమాట, త్రికూట పర్వతం. శ్రీమాత ఈ త్రికూటమిలో బిందు రూపంలో ఉంటుంది. త్రికోణ భుజాలు 3. ఇవి శ్రీమాత ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తి రూపాలు. లంబశిఖరం మేరు పర్వతంతో ఉపమానం. వెన్నెముక లంబమానంగా ఉంటుంది. దీనిపై భాగం శిరస్సు. శిరస్సులోని సహస్రారమే విద్యానగరం. ఆ విద్యానగరంలోని జ్ఞానరూప బిందువే శ్రీలలితామాత. చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహాంతస్థాయే నమో నమః. చింతామణి గృహాంతస్థాయే నమో నమః. చింతామణి అంటే చింతామణులచే నిర్మితమైన, గృహ ప్లస్ అంతస్థ గృహంలో ఉన్నది. విద్యానగరంలో చింతామణులచే నిర్మించబడిన గృహమునందున్న శ్రీ లలితాదేవికి నమస్కారం. చింతించినంత మాత్రముననే కోరికలు తీర్చినది చింతామణి. ఇటువంటి అనేక మణులచే నిర్మితమైన గృహమే శ్రీమాత నివాసం. చింతామణి గృహమున సకల దేవతలు ఆ గృహాన్ని ఆరాధిస్తూ ఉంటారు. చింతించినంతనే చింతనలను దూరము చేసి శుభములను ఇస్తుంది. చింత అనగా తత్వ విచారము అనే అర్థాన్ని కూడా మనం భావించవచ్చు. తత్వ విచారం అంటే జ్ఞానం గల గృహము. చితి చింతలను దూరం చేసే గృహము. దేవి భాగవతంలో చితా చింతా ద్వయోర్మధ్యే చింతావాగరీయసి చితా దహతి
నిర్జీవం చింతాదహతి జీవినం. చితి ప్రాణం లేని శరీరాన్ని దహిస్తుంది, చింత ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంది. ఈ రెంటి నుండి దూరం చేసేదే శ్రీమాత. ఆవిడ చింతామణి గృహంలో ఉంది. చింతామణి గృహ ఆగ్నేయ భాగంలో చిదగ్ని కుండ ఉంది. ఇది పవిత్రమైంది. ఇది ఎటువంటి హవిస్సులు లేకనే కేవల సుధాధారలతో జ్వలిస్తూ ఉంటుంది. ఈ కుండానికి హోత కామేశ్వరుడు, హోత్రి శ్రీ లలితాదేవి. ఈ గృహంలో నైరుతి భాగంలో చక్రరాజ రథం ఉంది. ఈ రథానికి 4 చక్రాలు, 4 వేదాలు, చతుర్విధ పురుషార్థాలే అశ్వములు. ఈ రథంలో శ్రీ లలితాదేవి అధిష్ఠించి భండాసురుని సంహరించింది. చింతామణి గృహానికి వాయువ్య భాగంలో మంత్రిని శ్యామలాదేవి గేయర్ చక్ర రథం ఉంది. ఈశాన్య భాగంలో దండనాథ అయిన వారాహిదేవి కిరిచక్ర రథం ఉంది. ఈ 3 రథాలు ఒకే విధంగా ఉంటాయి. అమ్మవారిదేమో చక్రరాజ రథం, మంత్రిని పేరు శ్యామలాదేవి, ఆవిడేమో గేయ చక్ర రథం, దండనాథ వారాహిదేవిది కిరిచక్ర రథం. ఇవన్నీ మనకి లలిత సహస్రనామంలో వస్తుంటాయి కదా. చిదగ్ని కుండము పడమటి దిక్కున గాయత్రి మందిరం ఉంది. దానికి ఆవల సూర్య మందిరం, ఓంకార మందిరం, చతుష్మతి మందిరాలు ఉన్నాయి. వీటికి పైన షడ్రుద్ర మందిరాలు ఉన్నాయి. దీనికి పైన భగవతి తారాంబికా మందిరం ఉంది. నైరుతి భాగంలో విష్ణువు, గణపతి, శివుడు, మహామృత్యుంజయ మందిరాలు ఉన్నాయి. వీటికి పైన ధారణ అనే పేరుతో సరస్వతీదేవి మందిరం ఉంది. ఈ మందిరంలో అకారాది క్షకారాంత వర్ణమూర్తి మందిరము, ఇంకా లోపల మాతృకావర్ణ మందిరము, దానికి పైన సంపద్వసి, కాల సంకర్షిణి మందిరాలు ఉన్నాయి. వీటి తర్వాత మహాశంభునాథుని మందిరం ఉంది. ఈ శంభునాథుడే యజ్ఞం చేసి లలితాదేవి ఆవిర్భావానికి కారకుడు. ఇంకా పశ్చిమ భాగాన, వాయువ్య భాగాన మందిరాలున్నాయి. దక్షిణ భాగంలో మంత్రిని శ్యామలాంబ మందిరం ఉంది. వామభాగంలో వారాహిదేవి మందిరం ఉంది. తూర్పున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మందిరాలు దశ దిశలను రత్నకాంతలతో ప్రకాశింపజేస్తుంటాయి. శ్రీనగరం మధ్యలో ఉన్న చింతామణి గృహం 2 యోజనముల వైశాల్యం కలది. దీని గోడలు చింతామణిమయములై ఒక్కొక్కటి క్రోసెడు పొడవు కలిగి ఉన్నాయి. ఇందులో అనేక స్తూపాలున్నాయి. ఇందులో ఒకటి 20 యోజనముల ఎత్తునున్నది. ఇది 3 మకుటములతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి రూపాలు. వీటి మధ్య భాగంలో బాగా ఎత్తైన వేదిక మీద ప్రకాశవంతమైన బిందు చక్రం ఉంది. ఈ బిందు చక్రం చుట్టూ 3 మందిరాలున్నాయి. అణిమాది అష్టసిద్ధుల మందిరాలున్నాయి. ఆ పైన బ్రాహ్మ్యాది మాతృకల మందిరాలున్నాయి. తర్వాత 10 ముద్రాదేవతలున్నారు. వీరు సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండి. వీరు 10 దిక్కుల యందు ఉంటారు. ఈ 3 మందిరాలు త్రైలోక్య మోహన చక్రంలో ఉన్నాయి. ఈ చక్రాన్ని సర్వసంక్షోభిణి దేవత పాలిస్తోంది. త్రైలోక్య మోహన చక్రానికి పైన 2వది సర్వశా పరిపూరక చక్రం ఉంది. దీనిలో 16 చంద్రకళలున్నాయి. వీరు గుప్తయోగినులైన నిత్యాదేవతలు. వీరు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీరిని పాలించేది సర్వవిద్రావణి అను ముద్రాదేవి. వీరు అమృత బిందువులచే సర్వదిక్కులను తృప్తిపరుస్తూ ఉంటారు. ఈ చక్రానికి పైన 3వది సర్వసంక్షోభణ చక్రం ఉంది. అందులో 8 మంది శక్తి దేవతలున్నారు. వీరు అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేణి, అనంగాంకుశ, అనంగమాలిని. వీరికి కోట్ల కొలది పరివార శక్తులున్నారు. ఈ చక్రాన్ని సర్వాకర్షిణి దేవి పాలిస్తోంది. వీరు గుప్తతర యోగినులు. ఈ చక్రానికి పైన 4వది సర్వసౌభాగ్య చక్రం ఉంది. ఇందులో 14 మంది సంప్రదాయ యోగిని శక్తులున్నారు. వీరు సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపురిని, సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి. ఈ చక్రానికి సర్వశంకరి అనే ముద్రాదేవి రక్షకురాలు. ఈ చక్రానికి పైన సర్వార్థ సాధన చక్రం 5వది ఉంది. ఇందులో 10 మంది కులోత్తీర్ణ యోగినులు ఉన్నారు. సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి,
సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వసౌభాగ్యదాయిని. సర్వోన్మాదన ముద్రాదేవి ఈ చక్రానికి రక్షకురాలు. ఈ చక్రానికి పైన సర్వరక్షాకరం 6వ చక్రం ఉంది. అందులో 10 మంది శక్తి దేవతలున్నారు. వీరిని నిగర్భయోగినులు అంటారు. వీరు సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వీప్స్తప్రద. ఈ చక్రానికి సర్వమహాంకుశ ముద్రాదేవి రక్షకురాలు. ఈ చక్రానికి పైన 7వది సర్వరోగహార చక్రం ఉంది. ఇందున వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అనే 8 మంది వాగ్దేవీ శక్తులున్నారు. వీరు కావ్యనాటక వేదములచే మాతను స్తుతిస్తూ ఉంటారు. ఈ చక్రాన్ని సర్వఖేచరి ముద్రాదేవి రక్షకురాలు, ఆవిడ పాలిస్తుంటుంది. ఈ చక్రానికి పైన అస్త్రచక్రం 8వ చక్రం ఉంది. దీనికి బాణాదేవి అధిదేవత. ఇందులో కామేశ్వరి, కామేశ్వరుల అంకుశం, చెరుకుగడ, పాశము, 5 బాణాలు కలిగి ప్రజ్వలించు ఉంటారు. అంటే ఇందులో ఈ చక్రంలో కామేశ్వరులు అంకుశం, చెరుకుగడ, పాశం, 5 బాణాలు కలిగి ప్రజ్వలిస్తూ ఉంటారు. ఈ ఆయుధాలు భండాసుర యుద్ధంలో ప్రయోగించబడ్డాయట. ఈ చక్రానికి పైన సమయేసి 9వ చక్రం ఉంది. ఇందు కామేసి, వజ్రేసి, భగమాలిని అనే 3 శక్తులున్నారు. వీరు లలితా పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. ఈ చక్రానికి పైన నాదాంతరం ఉంది. ఇందున 4 యుగనాథులున్నారు. వీరు మిత్రేశ, ఉడ్డీశ, షష్ఠీశ, చర్య. వీరిని కామేశ్వరుడు సృష్టించాడు. ఈ 4 దివ్యులను, మానవులను, సిద్ధులను, దేవమునులను, గురువులను సృష్టించారు. నాదాంతరంలో నిత్యాంతరం ఉంది. ఇక్కడ కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, ధూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అనే 15 మంది నిత్యశక్తులున్నారు. వీరందరూ శ్రీ లలితాదేవి రూపం కలవారే. వీరే తిథి దేవతలు లేక తిథి నిత్యాదేవతలు అని అంటారు వీరిని. వీరు శ్రీ లలితాదేవికి అంగరక్షకులు. ఈ 15 దేవతలు ఆకారము నుండి అం వరకు స్వరాలు అంటే 15 దేవతలు. ఇవన్నీ వీరి మందిరాలు. బిందువు, విసర్గలు షోడశీదేవికి భవనం. నిత్యాంతరానికి పైన అంగదేవ్యంతరం ఉంది. అక్కడ 6 అంగదేవతలు ఉన్నారు. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి అంటే మనం కవచదేవి అంటుంటాము ఖడ్గమాలలో, నేత్రదేవి, శస్త్రదేవి. వీరు శ్రీ లలితాదేవికి అత్యంత సన్నిహితులు. ఆయుధాలు ధరించి సావధానంగా ఉంటారు. వీరు శరీర లావణ్యంతో బిందుపీఠం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంగదేవి యంత్రం పైన బిందునాథ మహాపీఠం ఉంది. ఆ పీఠానికి శ్రీపీఠం, మహాపీఠం, విద్యాపీఠం, ఆనందపీఠం అనే నామాంతరాలు ఉన్నాయి. దీనినే పంచాశత్ పీఠ స్వరూపం అంటారు. ఈ బిందునాథ మహాపీఠంలో ఒక మంచం ఉంది. ఇది ముల్లోకాలకు ఆధారం. ఆ మంచానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు 4 పాదాలు మాదిరిగా ఉన్నారు. ఆ 4 ధ్యానయోగంతో శక్తిని పొంది ఉంటారు. ఈ పాదాలలో ఆగ్నేయ దిశలో బ్రహ్మ, నైరుతిన విష్ణువు, వాయువ్యంలో రుద్ర, ఈశాన్యమున ఈశ్వరుడు ఉన్నారు. వీరు ఎరుపు, నీలం, స్ఫటికం అంటే తెలుపు, కొండగోగు వర్ణాలలో ఉంటారు. వీరు ఆయుధాలు ధరించి పురుష రూపంలో ఉండి శ్రీ లలితామాతను ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ 4 అంటే మంచం కొళ్ళు పైన సదాశివుడు బల్ల మాదిరిగా ఉంటాడు. ఆయన దానిమ్మ పువ్వు రంగులాగా ఉంటాడు. బల్లగా ఉన్న సదాశివునిపై శ్రీ లలితామాత ఆసీనురాలై ఉంది. బిందునాథ మహాపీఠానికి 36 సోపానాలున్నాయి. ఇవి 36 తత్వాలు. ఇవి చింతామణి నిర్మితాలు. ఇవి పంచభూతములు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు, పంజ్ఞానేంద్రియాలు అంటే పంచజ్ఞానేంద్రియాలు, అంతరింద్రియాలు 16 అంటే అహంకారం, బుద్ధి, మనస్సు, ప్రకృతి, పురుషుడు, నియతి, కాలం, రాగం, కళ, విద్య, మాయ, శుద్ధ విద్య, ఈశ్వర, సదాశివ, శక్తి, శివ ఇవన్నీ కలిపి 16. మొత్తం 36. ఇవి మంచానికి తూర్పున ఉన్నాయి. ఈ 36 తత్వాలు అనే సోపానాలని అధిరోహించినప్పుడే చింతామణి గృహంలోని శ్రీ లలితామాత సాక్షాత్కారము. ఈ ఒక్క నామంలోనే మనకి మొత్తం
అంటే చింతామణి గృహాంతస్థ అనే ఒక్క నామంలో మనకు మొత్తం లలితాలోకం, అమ్మవారి లోకం మొత్తం చూపించారు. ఖడ్గమాలలో ప్రతి నామం, వాటికి అర్థాలు అవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలిసిపోయినాయి, ఎన్ని ఆవరణలు ఉంటాయి ఏమిటి అనేది. ఇప్పుడు 58వ నామం పంచబ్రహ్మాసనస్థ. పంచబ్రహ్మాసనస్థాయే క్షమించాలి పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మాసన స్థితాయే నమో నమః. పంచ అంటే ఐదుగురైన, బ్రహ్మ బ్రహ్మలచే నిర్మితమైన, ఆసన ఆసనముపై, స్థిత అంటే ఉంది, ఐదుగురు బ్రహ్మలచే నిర్మితమైన ఆసనముపైనున్న శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత ఆసనం శివాత్మకం అనగా జ్ఞానాత్మకం. ఆసనానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు నలుగురు 4 మంచం కోళ్ల మాదిరిగా ఉన్నారు. దానిపై మహేశ్వరుడు పడకగా ఉన్నాడు. ఇటువంటి మంచంపై శ్రీ లలితామాత ఆసీనురాలై ఉంది. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఈశ్వర స్థితి, ఆ పైన సదాశివ స్థానము, ఆ పైన శ్రీమాత స్థానం. చింతామణి గృహంలో ఇటువంటి ఆసనంపై ఆసీనురాలై ఉంది. 59వ నామం మహాపద్మాటవీ సంస్థ. మహాపద్మాటవీ సంస్థాయే నమో నమః. మహా అంటే గొప్ప, పద్మములు కల, అటవీ అడవియందు, సంస్థ ఉన్నది. సహస్రారమున మహాపద్మములు గల అడవియందు ఉన్న శ్రీమాతకు నమస్కారం. మకరంద ప్రవాహం, సువాసనలు, చిరుగాలులకు రాలుతున్న పుప్పొడి గల పద్మములతో నిండిన మహా అరణ్యమే సహస్రార పద్మం. ఇది బ్రహ్మరంధ్రంలో ఉంది. ఇది 1000 అరలు గల మహాపద్మం. సహస్రమనగా 1000 లేక అనేకము, లెక్కలేనన్ని అని అర్థాలు. ఈ శరీరమే ఒక మహాపద్మవనం. ఈ శరీరంలో గల 72,000 నాడులే మహాపద్మముల నాణ్యాలు. వీటిపైన సహస్రార పద్మం ఉన్నది. అందులో శ్రీమాత అధిష్ఠించి ఉంది. పంచబ్రహ్మాసనంపై కల మహాపద్మవనంలో ఉన్న సహస్రార కమలంలో శ్రీమాత ఉంది. సహస్రార కమలం అధోముఖంగా ఉంటుంది. శరీరంలో 6 పద్మాలు అధోముఖంగా ఉంటాయి. ఇవి మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు గల పద్మాలు. సహస్రార కమలంలో ఉన్న అమృత బిందువులే శరీరమంతా వ్యాపించి ఆత్మను ఆనందానుభూతితో ముంచివేస్తాయి. ఈ స్థితిని సాధకుడు యోగ మార్గంలో పొంది అమృతతుల్యుడవుతాడు. కుండలిని శక్తి ద్వారా యోగ మార్గమున పయనించి సహస్రదళ మధ్యమునున్న శ్రీ లలితా పరమేశ్వరిని దర్శించాలి. అదే రామాయణంలో మనకి అలా ఉన్న సీతాదేవిని, అంటే ఆ వనంలో ఉన్న సీతాదేవిని హనుమంతుడు దర్శించినట్టుగా చెప్తున్నారు. దీంతో పోలుస్తూ మహాపద్మవనంలో ఉన్న శ్రీమాతను ఈ నామంలో మహాలక్ష్మిగా మనం తగినది. మహాపద్మాటవి శక్తి చక్రం వర్ణన ఇక్కడంతా. శ్రీ లలితాదేవి సదనమున చింతామణి గృహము అను మహాపద్మాటవి అని అంటారు. ఈ అటవి సమస్త సౌభాగ్యదాయిని. ఇందులో 4 దిక్కులందు 100 గోపురాలున్నాయి. ఇందులో 25 ప్రాకారాలకు ఒక్కొక్కదానికి 4 గోపురాల చొప్పున 100 గోపురాలున్నాయి. ఈ ప్రాకార గోపురాలలో చింతామణి సదనం ఉంది. చింతామణి గృహానికి సమీపంలో మహాపద్మాటవి ఉంది. దీనికి పూర్వభాగంలో అర్ఘ్యపాత్ర మహాధారం ఉంది. ఇది అగ్నిరూపంలో ఉంది. దీనికి చుట్టూ 10 అగ్నిహోత్రుని కళలున్నాయి. ఇవి ధూమ్రార్చి, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగక, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవహ, కవ్యవహ. అగ్నిరూపంలో ఉన్న అర్ఘ్యపాత్రలో సూర్యుడున్నాడు. సూర్యుని 12 కళలు ఆ పాత్ర చుట్టూ ఉన్నాయి. అవేంటంటే తతిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచి, సుషుమ్న, భోగద, విశ్వం, బోధిని, ధారిణి, క్షమ. ఈ పాత్ర యందు సర్వ ఔషధాలతో కూడిన గొప్ప అమృతం ఉంది. ఈ పాత్రలోని అమృతంలో చిన్న నౌకలో చంద్రుని 16 కళలున్నాయి. ఇవి నవయవ్వనంతో ఉంటాయి. అమృత, మానద, పూష, పుష్టిక, తుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత. ఇవి చంద్రుని 16 కళల పేర్లు. బ్రహ్మ యొక్క కళలు 10 కూడా ఈ నౌకలోనే ఉన్నాయట. ఇవి సృష్టి,
బుద్ధి, స్మృతి, మేధ, కాంతి, లక్ష్మి, ద్యుతి, స్థిర, స్థితి, సిద్ధి. ఇంకా విష్ణువు యొక్క కళలు 9 ఉన్నాయట. అవి కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. జర, పాలిని, శాంతి, ఈశ్వరి, రతికామిక, వరద, హ్లాదిని, ప్రీతి, దీర్ఘ. అలాగే రుద్రుడి కళలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవి తీక్షణం, రౌద్రి, భయ, నిద్ర, తంద్రి, క్షుత్తు, క్రోధిని, క్రియ, ఉత్కరి, మృత్యువు. ఇంకా ఈశ్వరుడి కళలు సీత, శ్వేత, అరుణ, అసిత అనే 4. శివుని కళలు ఇంకా నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, ఇందిర, దీపిక, రేతిక, మోచిక, పర, సూక్ష్మ, సూక్ష్మామృత, కళ, జ్ఞాన, అమృత, వ్యాపిని, వ్యోమరూపిక అనే ఈ 16తో కలిసి విహరిస్తూ ఉంటారట ఆ పైన ఉండే 4. ఈ మహాపాత్రలో వేల కొలది విద్యలు శక్తి రూపంలో ఉన్నాయి. ఆ పాత్రలో ఎంతో అమృతము, ఎంత త్రాగినా తరగదు, పైగా పెరుగుతుంది. చింతామణి గృహంలో ఉన్న అణిమాది సిద్ధులు ఈ అమృతాన్ని రత్న, బంగారు కుంభములతో పానం చేస్తూ ఉంటారు. మహాపద్మాటవిలో అర్ఘ్యపాత్రలోని మహాధార చాలా ప్రశస్తమైంది. దీని తర్వాత చింతామణి గృహ వర్ణన. ఈ వీడియో మనం ఇక్కడితో ఆపి తర్వాత నామాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో విందాం. నమస్తే.